హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో చారుపొడి అండి. చారుపొడిలో చాలా రకాలు చేసాం మేము. మా ఇంటి పేరే చారేపల్లి. చారు చాలా ప్రాముఖ్యం మా ఇంట్లో మాత్రము. ఈ చారుపొడి వచ్చేసి ఇంతకుముందు చేసాం, చాలా వీడియోలు ఉన్నాయి. అవి కూడా మేము ఎండింగ్ కార్డ్లో మీకు ఉంటాయి. ఎండింగ్ కార్డులో ఉంటాయి చారుపొడులు రకాలు చూడండి. ఈ చారుపొడి వచ్చేసి కందిపప్పు శనగపప్పు వేసి చేస్తారండి. మెంతులు కూడా వేస్తారు. దీనికి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా, ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. చారు తినడము చాలా చాలా మంచిదండి. మేము ఖచ్చితంగా ప్రతిరోజు చారులు అయితే మాకు కుదరదండి. మా నాన్నగారు కూడా చిన్నప్పుడు, నా విషయం చెప్తాను ఒకటి. నా చిన్నప్పుడు మా నాన్నగారు తటలో చారు వేసుకొని, అన్నం వేసుకొని, అన్నానికి చారు తట నిండాకు చారు వేసుకొని తినేవాడు. అంటే చారు దండిగా వేసుకొని తినేవాడు. నేను అది చూసి మా అమ్మగారిని అడిగాను, నాకు కూడా అట్లా నిండాకు కావాలి, తట నిండాకు అని. మా అమ్మ కోపం వచ్చింది, కింద పడేస్తావరా నువ్వు, తినవరా అది ఇది అని. అయినా కూడా వినలా. మొండి, అట్లా సామాన్యమైన మొండోడిని కాదులేండి. అంటే సరే అని చెప్పి తట్ట పెట్టి గట్టిగా ఇలా ఆకుపోతుంది చారు. అది తించావులా పడులా తినిందిలా ఏంలే, ఊరికే 2 ముద్దలు తిని ఇంకా చాలు అనేది. అంటే ఆతృత అనమాట. అట్లా మాదిరి తినాలి, మా నాన్న మాదిరి తినాలని. అట్లా ఇప్పుడు కూడా నాకు అదే అలవాటు అండి. మా నాన్నగారి మాదిరే నేను కూడా అన్నం పెట్టుకొని చారు బాగా దండిగా వేసుకొని తాగుతాను రోజు. చాలా ఆరోగ్యం అండి. అది జీర్ణశక్తి పెరుగుతుంది. తర్వాత దగ్గు జలుబు ఇటువంటివి ఏమీ లేకుండా మంచిదండి ఆరోగ్యానికి. ఖచ్చితంగా మీరు తలనొప్పి ఉన్నా కూడా పోతుందండి దీనివల్ల. మంచిది చారు. జ్వరం కూడా రాదు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు చారుపొడి చేస్తున్నానండి. ఇంతకుముందు చేసినాం చాలా రకాలు. దీంట్లో స్పెషల్ ఏమంటే మేము ఇది శనగపప్పు కందిపప్పు 2 వేసి చేస్తున్నామండి. మెంతులు వేసి మేము మెంతులు మామూలుగా వేసుకోము. ఇదొక వెరైటీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, మిరియాలు, జీలకర్ర, కందిపప్పు అండి. ఇవి కావాల్సినవి. ఈ 2 స్పెషల్ దీంట్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినానండి. ఇప్పుడు మనము కందిపప్పు ఈ గ్లాస్తో అండి, కందిపప్పు ఈ గ్లాస్తోనే, శనగపప్పు ఇది ఈ గ్లాస్తోనే 2 గ్లాసులు ధనియాలు. కొలత కూడా చెప్తున్నా. ఇవి దోరగా వేయించుకోవాలండి. వేగిపోయినాయండి. ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి. ఇవి ఒక దాంట్లో గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు అదే గ్లాసు శనగపప్పు అండి. ఇది మనము మామూలుగా శనగకట్టు చారు, కందికట్టు చారు అట్లా అంటాం కదా, అట్లా ఈ 2 మిక్స్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది. ఎందుకంటే అన్నీ పడతాయి, జీలకర్ర మిరియాలు అట్లా. అంతే. మామూలుగా అయితే మనము బేడలు ఉడకబెట్టేసి కట్టు ఉంచుకొని చేసుకుంటాం కదా, అట్లా లేకుండా టమాటా అవన్నీ అది కూడా చూపిస్తా మీకు అర్థమవుతుంది. రోజు బేడలు ఎక్కడేయాలబ్బా అని ఇసుకొచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది వేసుకోవచ్చు. ఇదంతా వేగినాక చూపిస్తా అండి. వేగిపోయినాయండి. ఇవి కూడా గోల్డెన్ కలర్దా తీసేస్తాం. ఇవి కూడా ఇప్పుడు ధనియాలండి. ఒకటి ఇంకోటి తీసుకొస్తా. రెండు గ్లాసులండి ఇవి కూడా కొంచెము దోరగా వేగాలండి. అదే ఇంకా చారుపొడికి ఎంచుకునేది తెలుస్తుంది కదండి. ఇది కూడా అట్లా గోల్డెన్ కలర్ రావాలి. వేగిపోయినాయండి ఇవి కూడా.
ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూను మెంతులండి. ఇవి తొందరగా వేగిపోతాయండి. ఇవి మనం వేయించిన దానివల్ల కొంచెం చేదు పోతుందండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీంట్లో, మెంతి పొడి వాసన. అన్నిటికన్నా ఇవే తొందరగా వేగుతాయి. వేగిపోయినాయండి, చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి. వేస్తున్నా. ఇప్పుడు మిరియాలండి. రెండు స్పూన్లు మిరియాలండి. ఇవి కూడా వేగాల. వేగిపోయినాయండి. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే కనుక 3 స్పూన్లైనా వేసుకోవచ్చండి. జీలకర్ర ఒక 2 స్పూన్లండి. మిరియాలు ఎన్ని వేసుకున్నామో ఇవి కూడా అంతే. ఇది కూడా కొంచెం దోరగా పెంచుకోవాలి. ఈ పెనం హీట్ అయ్యకే అయిపోతాయండి. వాసన కూడా బాగా వస్తుంది. కొంచెం సేపు వేయిపోయినాయండి, వేస్తున్నా. ఇంకా లాస్ట్లో ఎండుమిరపకాయలు. మిరియాలు ఘాటు ఉంది కదా, ఇప్పుడు నేను ఎంచి చూపిస్తానండి. 8 వేసుకున్నానండి ఎండుమిరపకాయలు, సరిపోతాయి. ఇప్పుడు ఈ వేడికే మీకు ఈ వేగిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ చల్లారినాక మిక్సీకి వేస్తా. ఈ ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి, వేస్తున్నా. మిక్సీకి వేసుకొని వస్తానండి పొడి. కొంచెం మెదిగిన తర్వాత అండి ఒక స్పూన్ ఇంగువ దీంట్లోనే వేసేసుకోవాలి. ఇంకొంచెం సేపు వేసుకుందామండి. చారుపొడి అండి, మిక్సీకి వేసుకున్నాను కదా, ఇట్లా పౌడర్ చేసుకోవాలండి బాగా మెత్తగా. మూత తీస్తానే. ఇప్పుడు మీకు చారు చూపిస్తానండి ఎట్లా చేసేది. ఇవి టమాటాలండి ఒకటి. మీరు ఎక్కువ చేసుకున్నారంటే, ఎక్కువ మంది ఉంటే టమాటాలు దాన్ని బట్టి అండి. ఇదేం మనం కొలత చెప్పేదానికి లేదు. ఇట్లా అన్నీ ఇట్లా చేసేసుకోవాలి. టమాటాలు నలిపేసి, చింతపండు, ఇది నీళ్ళ చారే కాబట్టి ఇట్లే వేసుకోవచ్చండి చింతపండు. దాంట్లో మనం అది వేసినాం కదా, ఏవి శనగపప్పు, కందిపప్పుతో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు శనగపప్పుతో కూడా ఇప్పుడు ఇవి ఇట్లా వేసుకుంటామండి మేము. కొత్తిమీరవి కాడలు వేస్ట్ కాకుండా, కరివేపాకు కూడా ఇట్లనే వేసుకుంటామండి. ఇప్పుడు నీళ్ళు, మీకు ఒకవేళ బాగా చింతపండు కూడా నలుపుకోవాలంటే నలుపుకోవచ్చు. నేను అట్లే వేసుకుంటానండి. పసుపు అండి కొద్దిము మనకు తగ్గట్టు వేసుకోవాలి. నేను రాళ్ళుప్పు నాకు అందాజ తెలియదండి, అందుకని సాల్ట్ వేసుకుంటా. వేస్తే రాళ్ళుప్పు వేస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. తగినంత ఉప్పు. బెల్లం అండి కొద్దిగా, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. రుచి కోసం ఇది బాగుంటుంది. ఇంకా ఇప్పుడండి దీని మీద పెట్టేసిన. ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో ఇంగువ కూడా వేసేసినానండి చారుపొడిలో. ఒకవేళ అట్లా ఇష్టం లేదు అనుకుంటే దీంట్లో అయినా వేసుకోవచ్చండి, దీంట్లో మానేసి. ఇప్పుడు ఒక స్పూన్ అండి, మీరు ఎంత చారు పెట్టుకుంటారో అంత వేసుకోండి, తగినంత. ఇప్పుడు అది బాగా తెల్లితే అప్పుడు చూపిస్తానండి.
అయిపోయిందండి చారు. ఇట్లా మరిగించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు దించేసి మనం తిరగమాత వేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి అండి. నెయ్యి అయితే బాగా రుచిగా ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకుంటే నూనె వేసుకోండి. కొంచెం వేడైతే కొంచెం ఆవాలండి, కొద్దిగా జీలకర్ర, అంతే. సింపుల్గా అయిపోతుందండి చారు. మనం కందిపప్పు వేసుకోకపోయినా నానా ఆఫ్ చేస్తున్నానండి. దీంట్లో వేసేస్తున్నా. అయిపోయిందండి చారు రెడీ. చారు పొడి రెడీ అయిందండి. చారు కూడా చేసి చూపించిన, మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఈ చారు మనము ఉత్తది తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదండి. మీరు కూడా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.